ఆస్తి గురించి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు? నీ కొడుకుని రక్షిస్తాడని నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు? ఒకసారి నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏంటండి, చిన్న చిన్న పిల్లలండి, 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు ఈరోజు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నరుకుతాం చంపుతాం అని చెప్తా ఉంటే ఒక ప్రతిపక్ష హోదా చేసేవు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రివి, ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తివి బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు, తప్పు అని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదు, మాట రావట్లేదంటే ఏంటి నీ ఉద్దేశం? అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. ఆ రోజు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు, నువ్వేమీ మాట్లాడు. అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లోడు తన అక్కని ఎందుకు ఏడిపించారని అడిగితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగిలిపెట్టేసిన రోజు నువ్వు మాట్లాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చెప్పగలం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుకుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే